అందరికీ నమస్కారం అండి. ప్రజెంట్ మనకి డ్రిప్పు కాకుండా అడుగు మందు కూడా వేస్తూ ఉంటారు పొటాష్ శాతం అని చెప్పేసి. కాకపోతే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇప్పుడు మార్కెట్లో వచ్చింది ఏంటంటే వైట్ పొటాష్ మనకి. సో చాలా బాగుంది, రిజల్ట్ కూడా చాలా బాగుంది. దాన్ని ఎంత మోతాదు వాడుకోవాలి ఎకరానికి వచ్చేసి అని చెప్పేసి నేను ఇంకో షార్ట్లో చెప్పడం జరుగుతుంది. నేనైతే ఈరోజు వచ్చేసి ఎకరానికి అని చెప్పేసి ఒక 5 బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. 5 బ్యాగులు మన చేను కాడైతే ఉన్నాయి. సో డైలీ ఒక బ్యాగ్ అయితే వాడుకుంటున్నాను. ఎకరానికి వచ్చేసి 20 నుంచి 15 కేజీ దాకా వాడుకోవచ్చు. సో వైట్ పొటాష్ మీరు చూస్తున్నారు కదా, ఈ పొటాష్ దేనికంటే మనకి కాయ బరువు పెంచడానికి, కాయ షేప్ రావడానికి, మనం ఎంత అడుగు మందు వాడుకున్నామో అలాగే డ్రిప్లో కూడా వాడుకోవాలి, అలాగే లిక్విడ్ కూడా వాడుకోవాలి, స్ప్రేయింగ్ కూడా చేసుకోవాలి. కాకపోతే అన్నీ వాడుకుంటేనే మనకి పంట బాగుంటుంది. ఇది ఒకటే వాడితే అన్నీ వస్తాయని చెప్పేసి నేను గ్యారంటీ ఇవ్వలేను. కాకపోతే వైట్ పొటాష్ కాబట్టి పొటాష్లో వైట్ది దుబ్బ లెక్క ఉంటుంది మనకి. సో వాడుకుంటే మంచిది. సో ఇలా నేనైతే డ్రమ్లో ఇలా వేసుకొని నేను ఇలా కలుపుకున్నాము. ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత కూడా వేసుకోవచ్చు మనము. సో నేనైతే రేపు ఎర్లీ మార్నింగ్ వేసుకుంటున్నాను. దీంట్లో బోరాన్ కూడా కలుపుకోవాలి, మినిమం ఒక బోరాన్ కలుపుకోవాలి, బాగుంటుంది బోరాన్ కూడా కలుపుకుంటే మనము. సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మీకు తెలుస్తూ ఉంటుంది. ప్రతిదీ కూడా ఒక పంటకి ఏ మొత్తాలు వాడుకోవాలి, ఏ మందు వాడుకోవాలి, ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది మీకు. ఈరోజు నేను పొటాష్ వాడుకున్నా. ఎవరికైనా తెలియకపోతే దీని గురించి నాకు ఫోన్ చేయండి, కామెంట్ చేయండి, కంపల్సరీ చెప్తాను. ఓకే, బై ఫ్రెండ్స్.